గురూపదేశ రత్నమాల. గురు మహాత్మ్యము. దుర్గుణాలు పోయి సద్గుణాలు కలిగిన, బంధువులను సుఖాలను త్యజించినా, శృతులు చెప్పిన నియమాలు పాటించినా కూడా జ్ఞాన గురువును పొందే వరకు ఎంతటి విద్యావంతుడై ఎదిగినా కైవల్య స్థితిని పొందడు. త్రిపుటి భేదరహితమై ఏకాత్మ స్వరూపంగా గోచరించు సద్గురు పాదాలను చేరితేనే తప్ప పరమ పురుషార్థమైన చిదానందమయ జీవితాన్ని పొందడానికి ఎవ్వరికీ వీలు కాదు. లోపల నేనుగా బయట కనిపించే ప్రతి ఒక్క వస్తువుగా ఇహంలో పరంలో అన్ని కాలాల్లో అన్ని దేశాలలో సర్వత్రా వ్యాపించి ఉన్న సద్గురువు తన భక్తుల హృదయాలలో జ్ఞానదీపంగా సదా వెలుగుతున్న జ్యోతి స్తంభం అవుతున్నారు. సద్గురువును అత్యంత భక్తితో కొలుచుట వలన ఆయన వర్షిస్తున్న అనుగ్రహ వీక్షణమే గతి అని నమ్మే భక్తులు ఈ లోకంలో ఎటువంటి బాధలు లేక ఇంద్రుని వలె జీవిస్తారు. పాపములన్నింటినీ నాశనము చేసిన సద్గురువు తమ భక్తుల హృదయాలలో పర్వతంలాగా గంభీరంగా కొలువుంటారు. ఆ ఆనందాన్ని అనుభవించిన వారు వివరించలేరు. దానిని వ్యాఖ్యానించే పండితులు ఆ నిజస్థితిని అనుభవించిన వారు కారు. ఇది భక్తులందరూ అనుభవంతో చెప్పిన మాట. నిరహంకారయుతమై నిర్మోహమైన సద్గురువుల ఆత్మనిష్ట పదునైన కత్తి వంటిది. అది తనని ప్రేమతో దరిచేరు భక్తుల హృదయ గ్రంథులను వేళ్లతో సహా ఛేదించగలదు. సద్విద్య ఫలితంగా జ్ఞాన విచారణను అనుసరించి మనస్సును అంతర్ముఖమునర్చి దృఢ విశ్వాసంతో హృదయంలో నెలకొని స్వస్థితి నొందుటయే నిజమైన ఉపదేశమని గ్రహించు. గురూపదేశ రత్నమాల. సజ్జన సాంగత్యము. ధర్మ మార్గమిదని తెలిసి స్వస్థితిలో నుండక, ఆత్మజ్ఞానానికై విధించిన సాధనలను ఆచరించక, లోక వ్యవహారాలను గురించి మాట్లాడే వితండవాదులైన అల్పుల దగ్గరికి బుద్ధిమంతులెవ్వరూ చేరరు. విసుగు విరామం లేకుండా మాట్లాడే పిచ్చివారితో, అంటే జ్ఞానానుభవం లేనివారితో స్నేహం అనేక కీడులను కలిగిస్తుంది. మనస్సు నశించి శుద్ధ మౌన స్థితిలో నుండే జ్ఞానుల సాంగత్యమే ఉత్తమ స్నేహమగును. మనసా, కాని పనులను న్యాయమేనని వాదించి కూడని చెడు మార్గాలలో వెళ్లే నీచులతో దురదృష్టవశాత్తు ఇంతకాలం సాంగత్యం చేశావు. ఇక వెంటనే వారిని వదలి నీవు జ్ఞానస్థితిలో నుండే సజ్జనులతో కూడి జీవించు. స్వరూపనిష్ట నుండి జారిన ప్రమాదం చేత సకల దుర్గుణాలు కలుగుతాయి. అందువలన అహంకార రహితమైన శాంతమే అన్ని సద్గుణాలు కలిగిన స్థితి. నిర్మలాత్మ జ్ఞానులే సద్గుణ సంపన్నులు, అజ్ఞానులు దుర్గుణవంతులు. అందువలన ప్రపంచ భ్రాంతి తొలగి ఆత్మస్థితిలో నుండి జ్ఞానులను చేరి ముక్తి నొందాలని గ్రహించు. గురూపదేశ రత్నమాల. భక్తుల గొప్పతనం. పరిపూర్ణ స్థితిలో నుండే సద్గురువుల కరుణా కటాక్షాలకు గురి అయ్యే గురుభక్తి కలవారి గొప్పతనం మాటలకు అతీతమైనది. పరమేశ్వరుడు తన భక్తులను సంతృప్తిపరచడానికి సద్గురు దేహాన్ని ధరించి భక్తులతో కూడి ఆనందిస్తాడు. వివరణ: సద్గురువు సాక్షాత్తు పరమేశ్వరుడే అని భావము. భక్తుల గొప్పతనాన్ని ఇంతని చెప్పలేము. వారు శివ విష్ణువుల కంటే గొప్పవారు. శివ విష్ణువులు అనేక సందర్భాలలో భక్తులకు లోబడి సేవలు కూడా చేసినట్టివారు. ఇటువంటి భక్తుల గొప్పతనాన్నే వేదాలు కూడా కొనియాడుతున్నాయి. గురూపదేశ రత్నమాల. బ్రహ్మ విద్య. కనిపించే ఈ జగత్తును చూడకుండా దానిని చూచే తానెవరని ప్రయత్నించి విచారణ చేయటమే సాధకులు నేర్చుకోవలసిన బ్రహ్మ విద్యయని ఆత్మదర్శనం పొందిన పెద్దలంటారు. ఎండమావి వలె గోచరించే ఈ మిథ్యా జగత్తు ఈ జగత్తును చూసేవాడైన మనస్సు నేత్రాల ద్వారా ప్రకాశంగా కనిపించు ఈ దృశ్యంగా, అనగా ద్రష్ట, దృశ్యము, దృష్టి అనే త్రిపుటిగా పరిణమించు దేహాత్మ బుద్ధి రూపుడైన జీవుని ఆత్మ విచారణ చేత దహించి వేయగా మిగిలిన ఆత్మని దర్శించడమే విద్యలలోకెల్లా శ్రేష్టమైన బ్రహ్మ విద్య. ఇతరములేవి విద్యలు కావు. గురూపదేశ రత్నమాల. మతాలలోని సత్యం. చూచే తాను లేక ఏ వస్తువుకి ఉనికి లేదు. అటువంటి ఉనికి యొక్క నిజ స్వభావాన్ని, ఉన్నటువంటి నేను ఎవరు అని తనలో పరిశీలించే లోదృష్టి ఒక్కటే జీవులకి మోక్షాన్నిస్తుంది. ఇదే అనేక మతాల బోధనలలోని ప్రధానమైన సత్యమని గ్రహించు.
మణుల మాలలోని సూత్రము వలె ప్రాణులన్నింటి యందు స్వయంగా నేను అని ప్రకాశించే జ్ఞానదీపమే ఈశ్వరుడు. అట్లాగే అన్ని మతాల్లో అభేదమైనటువంటి ఆత్మస్వరూపం ఆ ఈశ్వరుడే. వివరణ: అరుణాచలాష్టకంలోని 5వ పద్యభావాన్ని ఇక్కడ గ్రహించాలి. వెలిగించిన జ్వాల ఒక్కటే అనేక ప్రమిదలలో అనేక దీపాలుగా గోచరిస్తున్నట్లు అనేక స్థితులలో గల ఉపాధులలో తానైన ఆత్మ ఒక్కటే వివిధ ప్రాణుల వలె కనబడుతోంది. ఆత్మస్వరూపాన్ని స్పష్టంగా గోచరింపచేసే ఒక మహావాక్యం మతాలలో లేనట్లయితే ఆ మతాలు ఘోషించు తత్వ తర్క వాదాలన్నీ నిరుపయోగాలైన బజారు కేకలకి సమానము. వివరణ: పర్వతం ఎటువంటి అడ్డంకులు లేకపోతే చక్కగా కనబడుతుంది. అటువంటిదే మహావాక్యం కూడా. మతాలన్నింటిలో పరమాత్ముని అతి సులభంగా ఎరుకపరచే సాటిలేని మహావాక్యం ఒక్కటైనా ఉండి తీరాలని చెప్పారు. వాటికి ఉదాహరణంగా శ్రీ భగవాన్ చెప్పినది హిందూ మతంలో తత్వమసి అహం బ్రహ్మాస్మి, ఇస్లాం మతంలో అన అల్ హక్ అనే వాక్యం, క్రైస్తవ మతంలో నేను నేనే, ఐఆమ్ దట్ ఐఆమ్. ఈ వాక్యాల తత్వమే భగవంతుడని తెలుపుతూ పర్వత శిఖరాన్ని ఉదాహరణంగా తెలిపినారు. జనుల మానసిక పరిపక్వతను బట్టి సిద్ధాంతాలని బోధించే విధంగా వివిధ మతాలు ఏర్పడ్డాయి. అందుచేత జనులు అనుష్ఠించే మతాలలో దేనిని ద్వేషించకుండా సమబుద్ధి కలిగి ఉండటమే వివేకము. ఓం నమో భగవతే శ్రీరమణాయ.